ఇక జగన్ది సిద్ధం సభలైపోయినాయి, మేమంతా సిద్ధమైపోయింది, అలాగే పులివెందుల్లో నామినేషన్ అయిపోయింది. ఇంకా చేసేటటువంటిది ఎన్నికల మేనిఫెస్టో. దానికి మేనిఫెస్టో అయ్యాక రోజుకి 3 సభలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికీ 85 దాకా 88 దాకా సభలు, 88 నియోజకవర్గాల్ని ఈ మేమంతా సిద్ధం సభలో టచ్ చేశారు. అంతకుముందు 4ని టచ్ చేశారు. ఇది సిద్ధం సభలు 4 చోట్ల కదా జరిగింది. అక్కడ 88 4 92 అయినాయి. అక్కడ మిగతా వాటిటన్నిటిని రోజుకి 3 చొప్పున ఇప్పుడు 27 నుంచి లెక్కేసుకుంటుంది. 27 28 అనేది చూడాలా. 27 నుంచి అంటున్నారు. 27 28 29 30 4 రోజులు. ఆ తర్వాత 11 రోజులు, అంటే 13వ తారీఖు కాబట్టి ఎలక్షను 11వ తారీఖుకి ప్రచారం అయిపోతుంది. ఆ 11 ప్లస్ ఈ 4 15 రోజులు. 15 × 3 45 నియోజకవర్గాల్ని టచ్ చేయబోతున్నారు. పూర్తి స్థాయిలో తిరగబోతున్నారు. అదే సందర్భంలో ప్రధానంగా ఏదైతే సూపర్ 6 పథకాల లాంటి వాటితో కంపేర్ చేస్తే లేదు అన్నటువంటిది ఇక్కడ తేలుతుంది. సూపర్ 6 పథకాలు అన్నటువంటిది తరహాలో అయితే జగన్ ఇవ్వబోడు. సేమ్ టైం జగన్ ఇచ్చేటటువంటిది నేను మాట ఇస్తే నిలబెట్టుకుంటాను, 600 హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఏమీ అమలు చేయరని తెలిసిందే, అదే నేనైతే కనుక చెప్పిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి. చేయదగ్గవి మాత్రమే ఇస్తాను, చేయడానికి సాధ్యమయ్యేవి మాత్రమే ఇస్తాను అని చెప్పడం ద్వారా ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దన్నటువంటి సంకేతం ఇచ్చినట్టయింది.